ఇదివరకు కమ్యూనిస్టుల యాజిటేషన్స్ ఒక పెన్షన్లు ఇవ్వాలనినో, లేకపోతే గనక ఇళ్ళు ఇవ్వాలనినో పేదల కోసం చేస్తుండేవాళ్ళు. అయితే రాజశేఖర రెడ్డి రాకముందు, అంతకుముందు అలాంటి వాళ్ళు డిమాండ్ చేసేవాళ్ళు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చాక సంక్షేమం రూట్ మారిపోయింది. అంతకుముందు రూ. 30 పెన్షన్ ఎన్టీ రామారావు ఇస్తే రూ. 75 చేసింది చంద్రబాబు నాయుడు. తన 9 ఏళ్ల పాలనలో 75 ఉండేది. దాన్ని రాజశేఖర రెడ్డి రాగానే రూ. 200 చేశాడు. ఆ టైంలో ఇంకా ఎక్కువ పెన్షన్లు కావాలంటే రాజశేఖర రెడ్డి ఇస్తాననేవాడు. అప్పుడు ఇవ్వబోతున్నారని తెలిసి పెన్షన్ల కోసం వీళ్ళు ధర్నా చేసేవాళ్ళు. అంటే ఆ ఇచ్చినప్పుడు అదిగో చూసారా మా ధర్నా వల్లే వచ్చిందని చెప్పుకోడు. ఇప్పుడు వామపక్ష భావజాలికులు అనాలా, లేకపోతే వామపక్ష భావజాలపు తరహాలోనే పెరుగుతున్నారు అనాలా అభ్యుద్ధుపుకేవాళ్ళు. ఏ స్కూల్ ఇప్పుడు నిన్న ఒక స్కూల్లో గొడవ చేశారు కదా, అది లేదు ఇది లేదని. దానికి ఆల్రెడీ 18 లక్షలు శాంక్షన్ అయిన స్కూల్కి వెళ్ళి గొడవ చేసి ఇదిగో మా ఉద్యమం దెబ్బకి 18 లక్షలు ఇచ్చింది ప్రభుత్వం అని చెప్పడం. అట్లాగే నిన్న చేసినటువంటి దాంట్లో సేమ్ అనమాట. ఏ స్కూల్లో అయితే విజిట్ చేశారో అక్కడ 12 లక్షలు ఆల్రెడీ వచ్చిందని అక్కడ మిగతా మీడియా వాళ్ళకి చెప్తున్నారు. ఇది కూడా వింటలేదు వాళ్ళు. అది తెలివైనటువంటి గేమ్ నడుపుతున్నారు. ఇది విషయం అర్థమైపోతుంది ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు సోషల్ మీడియా వారే కాబట్టి సోషల్ మీడియాలోనే అవి కూడా వస్తున్నాయి. ఇది ఒక ఎత్తు అయితే తాజాగా వీళ్ళని అడిగారు ఒక రిపోర్టరు, మీరు కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే చేస్తున్నారంటే, నేనేమో మహారాష్ట్ర కాబట్టి ఇక్కడ తిరుగుతున్నాను, సౌరవ్ ఏమో ఢిల్లీలో తిరుగుతున్నాడు, వాళ్ళ సొంత ఊరు కాబట్టి, అశుతోష్ రాజస్థాన్ కాబట్టి అక్కడ తిరుగుతున్నాడు, దీంట్లో అక్కడ తప్పులు ఎత్తి చూపెడుతున్నాడు, ఇందులో తప్పే ఉంది అని అడిగాడు. బాగుంది, రిపోర్టర్ ఒక మంచి క్వశ్చన్ వేశాడు. 2025 దాకా ఢిల్లీని అరవింద్ కేజ్రీవాలే పాలించాడు. ఇది 8 నెలలు కూడా కాలేదు వీళ్ళు వచ్చి. కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రపంచ స్థాయి పాఠశాలలు నిర్మించారని మీరే సోషల్ మీడియాలో పోస్టులు పెడితిరి. 2025లో పదే చెప్పింది మీరే కదా ఎలక్షన్స్ అప్పుడు. అరవింద్ కేజ్రీవాల్ కట్టిన ప్రపంచ స్థాయి పాఠశాలని కేవలం ఏడాదిలోనే నాశనం అయిపోయినాయని మీరు చెప్తున్నారా అని అడిగారు. అలాగే రాజస్థాన్లో మొన్నటిదాకా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. 2024 దాకా కూడా వాళ్ళే ఉన్నారు. 24 మొదటి దాకా కూడా. ఆ తర్వాత వీళ్ళు వచ్చి ఈ ఏడాదిన్నర అయింది. ఇప్పుడు 12 లక్షలు 18 లక్షలు ఇట్లా ఇస్తున్నారు స్కూళ్ళకి. మీరు ఈ టైంలో యాజిటేషన్ చేస్తున్నారు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కడితే ఆ స్కూళ్ళను కూల్చేశారు. మీరే అంటున్నారు కదా 610 స్కూళ్ళకి బిల్డింగ్లు లేవనేది. కాంగ్రెస్ గవర్నమెంట్ కడితే అది బీజేపీ వచ్చి కూల్చేసిందా, లేకపోతే ఏంటంటే మీరు గోడీ మీడియా, లేకపోతే మీరు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని మాట్లాడుతున్నాడు. ఫైనల్ ఓకే, వీళ్ళు తిట్టచ్చు, వీళ్ళని సమర్థించే వాళ్ళు కూడా తిట్టచ్చు, కానీ నిజాలు చర్చకు వస్తాయి. కాకపోతే అబద్ధం ఆరుళ్ళు తిరిగి వస్తుంది, నిజం నిదానంగా తెలుస్తుంది.